అమరావతి అన్ని హంగులను సమకూర్చుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. రైల్వే లైన్ కోసం భూసేకరణ చేసే పనిలో పడింది. తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి ఈ రైల్వే లైన్ ప్రారంభమై గుంటూరు జిల్లా నంబూరులో కలుస్తుంది. ఇక అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేయించారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో భూసేకరణ పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో రైల్వే లైన్ వెంబడి మార్కింగ్ పూర్తి చేశారు. ఇక తొలుత ఎన్టీఆర్ జిల్లా పరిధితో పాటు తెలంగాణలోని ఎర్రుపాలెం మండలం పరిధిలో భూసేకరణ పూర్తి చేయబోతున్నారు. అనంతరం ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర మొదటి దశ పనులు చేపట్టబోతున్నారు. ఇక మొత్తంగా 56.53 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ రైల్వే లైన్ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి అమరావతి రైల్వే లైన్ కోసం 12 గ్రామాల్లో పెగ్ మార్కింగ్ పూర్తయింది. ఇక ట్రాక్ పనులు మొదలవడమే ఆలస్యం. మొత్తానికి అమరావతిలో రైలు కోత వినిపించనుంది. ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే దానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందిస్తుండగా మరొక వైపు ఒక అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రుపాలెం దగ్గర నుంచి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నంబూరు వరకు ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణం కోసం అని చెప్పేసి ఏవైతే కనుక భూసేకరణ ఏదైతే అవసరం ఉందో దాని మీద ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం 12 గ్రామాల పరిధిలో పెగ్ మార్కింగ్ను కూడా అధికారులు పూర్తి చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి భూసేకరణ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 56.53 కిలోమీటర్ల ఆ మేరకు ఈ రైల్వే లైన్ ఉంటుంది. 8 మండలాల్లో 22 గ్రామాలను ఈ భూసేకరణ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2047 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకోసం ప్రభుత్వ అధికార యంత్రాంగము ముందుకు వెళుతూ ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ 10 మీకు అందిస్తోంది. ఇప్పుడు మనం నంబూరు కల్వరి టెంపుల్ వెనక సైడ్ ఉన్నాం. ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇది ఈ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా వచ్చేటువంటి రైల్వే ట్రాక్ ఇక్కడున్నటువంటి రైల్వే ట్రాక్ను కలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ కూడాను ఈ ప్రాంతంలో చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం ఒకసారి వివరాలు పరిశీలిస్తే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి ఈ ఎర్రుపాలెం మండలంలో 24.24 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో 334.62 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 199.43 ఎకరాలు సేకరించాలని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తోంది. దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు.
ప్రైవేటు భూములు చూస్తే 741.8 ఎకరాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ భూములు 98.2 ఎకరాలు ఉన్నాయి. ఇనాం భూములు 52.1గా ఈ ఎకరాలుగా ఉన్నట్లుగా అధికార యంత్రాంగం గుర్తించారు. దీంట్లో భూసేకరణ చేయాలని చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూస్తే డబ్బులు రైల్వే శాఖ దీనికి సంబంధించినటువంటి ఎంత ఖర్చు అవుతుందనే దాని మీద ఎస్టిమేట్ వేసి దానికి సంబంధించినటువంటి డబ్బును డిపాజిట్ చేయనున్నారు. ఏ గ్రామాల్లో ఈ భూసేకరణ చేస్తున్నారు అనే దాన్ని మనం ఒకసారి చూస్తే ఎర్రుపాలెము, కేసిరెడ్డిపల్లి, గూడెం మాధవరము, పెద్దాపురము, అల్లూరు, చెన్నారావుపాలెము, జుజ్జూరు, నరసింహారావుపాలెము, గొట్టుముక్కల, పరిటాల, చిలుకూరు, దాములూరు, వైకుంఠపురము, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, మోతడక, పెద్దపరిమి, తాడికొండ, కంతేరు, పప్పురావూరు, పెదకాకాని ఈ గ్రామాల్లో ఈ భూసేకరణ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. వీలైనంత త్వరగా ఈ భూసేకరణ చేయడం ద్వారా తర్వాత ఈ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఖర్చు అవుతుందనే దాని మీద ఒక ఎస్టిమేషన్ ఇచ్చి దానికి సంబంధించి డిపాజిట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. త్వరగా అంటే రాజధాని పనులను శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో ఈ రైల్వే సంబంధించినటువంటి అమరావతిలో అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒకవైపు విమానాశ్రయం ద్వారా మరొక వైపు బస్సు సౌకర్యము, అలాగే ఒక పెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం ద్వారా రైలు కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేసేందుకోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్లాన్లు చేస్తూ ఉంది. రైల్వే కనెక్టివిటీ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి ఇచ్చేందుకోసమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చేసేటువంటి ప్రణాళికలో భాగంగా రాజధాని అమరావతిలో అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ పనులు, దీనికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వంతో సమగ్రంగా చర్చించడం జరుగుతోంది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది అమరావతి రైల్వే స్టేషన్కు సంబంధించి 10 టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్టు. కెమెరామెన్ గౌతమ్తో విజయచంద్రన్, అమరావతి.